భరత మహాశైలకు విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే భార్య భర్తలు చూడాలి సినిమా, దానికంటే ముందు భర్తలు చూడాలి సినిమా. ఎందుకంటే సినిమాలోనే ఉంది భర్త మహాశైలకు విజ్ఞప్తి అని. ఏంటంటే ఈ సినిమా స్టోరీ, పెళ్ళైన తర్వాత భార్య ఉన్నాక భార్య మీద బోర్గా ఫీల్ అయ్యి వేరే అమ్మాయిని చూస్తూ ఉంటారు, వేరే అమ్మాయితో ఎఫెక్ట్స్ పెట్టుకుంటారు. ఈ సినిమా మొత్తం కాన్సెప్ట్ స్టోరీ మాత్రం ఇదే. పెట్టుకున్న తర్వాత ఒకవేళ బై మిస్టేక్లో ఒకవేళ తప్పు చేస్తున్న ఫీల్ తోటి తన భార్యకు నిజం చెప్తే ఎలా ఉంటుందో స్టోరీ ఇది, లైన్ ఇది. మొత్తం కామెడీ స్టోరీ, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. కానీ అనుకున్నంత లెవెల్లో లేదు స్టోరీ, కానీ ఒకసారి చూడొచ్చు. అండ్ హీరోయిన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉన్నారు, రొమాంటిక్గా ఉన్నారు. సాంగ్స్, ఎలివేషన్స్, మ్యూజిక్ అన్నీ చాలా బాగుంది. కానీ స్టోరీ కొద్దిగా లాగ్ అనిపించింది. ప్రతి ఒక్కరూ భార్యాభర్తలు ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలి. కానీ అనుకున్నంత గ్రేజ్ లేదు. రవితేజ గారు లుకింగ్ కానీ ఎనర్జెటిక్గా ఉన్నారు, కానీ అనుకున్నంత అనిపించలేదు నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంది, కానీ స్టోరీ మాకు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. రొటీన్ స్టోరీ లాగా ఉంది. ఏదో అన్న కామన్ కదా అన్న, భార్య భర్తలు వేరే పెళ్ళైన తర్వాత వేరే చూస్తారు కదా, అదే వేరే చూడొద్దు అన్న కాన్సెప్ట్ మీద తీశారు. ఒకవేళ నిజం చెప్తే ఒకవేళ భార్య తెలిస్తే ఎలా ఉంటుందో కాన్సెప్ట్ ఇదే అన్న. స్టోరీ ఇంతే ఉంది, ఇంక చెప్పడానికి అసలు ఏం లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో. గైస్ ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది. సినిమా ఏంటంటే అన్న, కామెడీని అయితే వేరే లెవెల్లో పెట్టారు, ఎక్కడ కూడా మనకి డిసప్పాయింటెడ్ కానివ్వలేదు. బట్ స్టోరీ ప్లాట్ ఏదైతే ఉందో అది కొంచెం రొటీన్గా వెంకటేష్ గారి సినిమాలో కావచ్చు, మనకు తెలుసు కదా సిద్ధార్థ సినిమా కావచ్చు, అది కొంచెం కొన్ని సినిమాలు మిక్స్ చేసినట్టు అనిపించింది. బట్ రవితేజ గారి యాక్టింగ్ ఎనర్జీ లెవెల్ ఎక్కడ తగ్గలేదండి. ఆయన యాక్టింగ్ ద్వారా కూడా మనకు చాలా కామెడీ జనరేట్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ లీడ్ సత్య గారు మాత్రం నిజంగా ఎక్కడ ప్రతి ఫ్రేమ్లను కూడా తెగ నవ్విస్తారు. ఆయన కామెడీ హైలైట్ అన్నమాట. హీరో తర్వాత అంతగా చెప్పుకునే క్యారెక్టర్ సత్య గారిది. అలాగే సునీల్ గారు కూడా చాలా అంటే చాలా నవ్విస్తారు సినిమాలో. సునీల్ గారు సత్య గారు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్లో పెడతారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం రొటీన్గా ఫ్లాష్గా కామెడీ తగ్గిపోద్ది, స్టోరీ లెవెల్ రొటీన్ అయిపోతుంది. ఆ ఫ్లాగ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. మళ్ళీ ఏదైతే క్లైమాక్స్ ఉందో అది మళ్ళీ కొంచెం లెగిస్తుంది. ఇంకా డీజే ట్రాక్ ఉంటుంది, కార్తీక దీపం రిమిక్స్ సాంగ్ డీజే ట్రాక్ 2 minutes ఉంటుంది. అదైతే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మాస్ థియేటర్ అయినా, సింగిల్ థియేటర్ అయినా, క్లైమాక్స్ అయినా, ఆ విషయం ఆ సెకండ్ హాఫ్లో ఆ డీజే రిమిక్స్ మాత్రం బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఫిల్లర్ ఏదైనా ఉందంటే టెక్నికల్ విషయాల్లో చెప్పాలంటే బీజిఎం మాత్రం చాలా బాగా కొట్టాడు, చాలా డిఫరెంట్గా కొట్టాడు. నిజంగా బీజిఎం మాత్రం సినిమాకి మెయిన్ ఫిల్లర్ అనే చెప్పాలి, చాలా బాగా కొట్టాడు బీమ్స్. ఇంకా అలాగే కిషోర్ తిరుమల కూడా ఏదైతే రాసుకున్నారో స్టోరీ లైన్ అది కొంచెం ఫ్లాట్ రొటీన్గా ఉన్నా, బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా కొత్తగా చేయాలనుకున్నాను, కామెడీతో పండించాలనుకున్నాను. బట్ కొన్ని సీన్లు బోర్ కొట్టే విధంగా ఉంది. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే రవితేజ గారి గత సినిమాలతో పోలిస్తే చాలా రోజుల తర్వాత ధమాకా లాంటి ఆ ఫ్లాగ్, ఆ ఎంజాయ్నెస్, ఆ కామెడీనెస్ ఈ సినిమాలో కనిపించింది. సో ఓవరాల్గా ఫ్యామిలీస్ అయినా, సింగిల్ అయినా, ఫ్యాన్ అయినా, ఎవరైనా సరే హ్యాపీగా ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేసే విధంగా వెళ్తారు. సినిమా ఎక్కడ మధ్య మధ్య చిన్నగా బోర్ కొట్టినా ఎక్కువ శాతం ఎంజాయ్ చేస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీని తీసుకెళ్ళి నవ్వుకుని తెచ్చుకొచ్చి ఎక్కడ వంగర సీన్స్ కానీ ఎలాంటి రాంగ్ కానీ ఏమీ లేవు. బట్ ఫ్లాట్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే సినిమాని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారన్న. కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా ఒక 50 యావరేజ్ మూవీ, ఒక హిట్గా కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి వచ్చింది కాబట్టి గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారిది ఇస్ ద బెటర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. సాంగ్స్ అయితే మాత్రం రామరామ అన్న సాంగ్ ఉంది కదా, అదొకటి, ఆ డీజే రిమిక్స్, ఆ ఫస్ట్ సాంగ్, అవి అయితే ఎంజాయ్ చేస్తూ పర్లేదు. మ్యూజిక్ పరంగా ఎక్కడ మైనస్ చేయలేదు, నిజంగా మెయిన్ ఫిల్లర్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ స్టోరీలో మైనస్ చేసేయడమో కానీ బీమ్స్ మాత్రం ఎక్కడ మేనేజ్ చేయలేదు. బీజిఎం కానీ సాంగ్స్ కానీ సూపర్ ఇచ్చాడు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఒకసారి వెళ్ళి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమా అండి. థ్యాంక్ యూ. సో భర్త మహాశైలకు విజ్ఞప్తి, హ్యాపీ సంక్రాంతి. నేను విజ్ఞప్తి చేసేది హ్యాపీ సంక్రాంతి. ఎందుకంటే పండగ అంటే మన తెలంగాణ వాళ్ళకి, తెలంగాణలో ఉండే వాళ్ళకి సినిమాల పందెం నడుస్తుంది. కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు ఆంధ్ర వాళ్ళకి, మనకి ఇక్కడ సినిమాల పందెమే. సో సినిమాల పందెంలో ఇవాళ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూసా, నేను ఎంటర్టైన్ అయ్యా. అండ్ నవ్వుకున్న వింటేజ్ రవితేజ గారిని చూసా. ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్ చూసాం. మాస్లోనే ఉండిపోయాం. మళ్ళీ మనకి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చే సినిమాలు వస్తున్నాయి. రండి థియేటర్ రండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా వెరీ క్యూట్ అండ్ వెరీ పెర్ఫామేటిక్. ఇద్దరు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ చాలా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం. మెయిన్గా కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్. ఆ వైబ్ ఎంజాయ్ చేస్తాం. ఆ పాట రండి థియేటర్లో కార్తీక దీపం ఎందుకు చెప్పినా మీకు సినిమాకి వస్తే అర్థమవుతుంది. అండ్ పాటలు చాలా చాలా బాగుంటాయి. రవితేజ గారి డ్యాన్స్ మళ్ళీ మనం ఆఫ్టర్ లాంగ్ టైం అదే ఎంజాయ్ చేస్తాము. అండ్ కామెడీ మెయిన్గా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కాబట్టి వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు బ్యాక్ అనమాట. కంప్లీట్ మన కమిడియన్ సునీల్ గారు ఈజ్ బ్యాక్ అనే ఫీల్ వచ్చింది నాకు. వింటేజ్ సునీల్ గారు కూడా వచ్చారు. ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన కానీ మళ్ళీ ఆయన చూడగానే నవ్వుకునే వైబ్ వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా మంచి ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. అండ్
మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ సత్య గారు మెయిన్గా, మళ్ళీ సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, తర్వాత సత్య గారు పెర్ఫార్మెన్స్ ఆయన కనబడితేనే నవ్వు వచ్చేస్తుంది అనమాట. సో ఎలాంటి మెసేజెస్ లేవు సినిమాలో, ఎంటర్టైన్మెంట్ తప్ప. గుర్తుపెట్టుకోండి, కొత్త కథలు లేవు, కొత్త కథలు రావు. ఉన్న కథల్ని ఎంత ఎంటర్టైనింగ్గా ఇచ్చారు అనేదే మనకు సినిమా. సో అలాంటి సినిమాలే మనకు ఉన్నాయి థియేటర్లో. సంక్రాంతి పండగ అంటే సినిమా థియేటర్లోనే చూడండి, ఓటీటీ కోసం టీవీ కోసం వెయిట్ చేయొద్దు. ఎంజాయ్ ద ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్. ఆల్ ద 3 ఫిలిమ్స్ విచ్ ఆర్ రిలీజ్ ఫర్ సంక్రాంతి ఇప్పటిదాకా చూసినవన్నీ నాకు హిట్టే, నేను ఎంటర్టైన్ అయ్యా, ఎంజాయ్ చేశా. సో కమ్ వాచ్ మూవీస్ ఇన్ థియేటర్స్. మెయిన్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి, మనశంకర్ వరప్రసాద్, రాజాసాబ్, ఆల్ ద 3 ఫిలిమ్స్ ఆర్ హిట్. ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి చూసి వస్తున్నా అన్న బయటికి. ఆడియన్స్కి ఇదే నా విజ్ఞప్తి, మీరు సినిమాకి వెళ్తారా లేదా మీకే వదిలేస్తున్నాను. మీరు ధైర్యం చేసి మీరు వెళ్ళాలి సినిమాకి, కాబట్టి మీకే వదిలేస్తున్నా. సినిమా విషయానికి వస్తే అన్న చాలా చిన్న సినిమా, 2 గంటలు 2 గంటల 10 నిమిషాలు, పావు గంటనో. నాకు 4 గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంత దారుణంగా ఉందంటే మీరు అర్థం చేసుకోండి. నాకు ఫోన్ తీస్తున్నానా ఫోన్ చూసుకోవాలా అర్థం కావట్లేదు, లోపల నెట్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, తలకాయ నొప్పి. నిన్న ఎంత హ్యాపీనెస్తో ఎంత సాటిస్ఫాక్షన్తో బయటకు వచ్చానో, ఈరోజు అంతే తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. ఛాయ్ పడాల్సిందే నాకైతే మాత్రం ఫస్ట్. అంత దారుణంగా ఉందన్న. ఏందన్నా రవితేజ అన్న, అసలు మీ పొటెన్షియల్ ఏంది, మీ క్యాలిబర్ ఏంటి, సినిమా మీద మీకున్న పిచ్చి, ఆ ప్యాషన్ ఏదన్నా అదంతా. కిషోర్ తిరుమల గారు, మీరు కూడా మంచి సినిమాలు తీసేవాళ్ళు సార్. మీరు మీ మీద నమ్మకంతో రవితేజ అన్న మీద హోప్తో వచ్చామన్నా సినిమాకి. అనవసరంగా మా సంక్రాంతి మూడు ఖరాబ్ అయింది. అంత దారుణం ఏందన్నా. అంటే మీరు కామెడీ పండించడానికి ట్రై చేసి మీమ్ మెటీరియల్స్ వాడేసి ట్రెండింగ్గా ఉన్న టాపిక్స్ వాడేస్తే అయిపోద్దా? సినిమాలో ఇన్వాల్వ్మెంట్ ట్రై చేసి కొంచెం జనాల్ని ఇన్వాల్వ్ చేశాక అప్పుడు స్టోరీలోకి తీసుకెళ్ళి కామెడీ జెన్యున్గా దానంతట అదే వచ్చేలాగా చూసుంటే ఇంకా బాగుండేది కదన్నా. ఎంతసేపు అనవసరం లేకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు లేకుండా పాటలు పెట్టేసి లాస్ట్లో సర్ప్రైజ్ అని అన్నారు కదా, ఏంది తెలుసా సర్ప్రైజు? సీరియల్ పాటలు పెట్టారన్నా. అంటే 90s కిడ్స్, వీళ్ళకి కొంచెం నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి, వీళ్ళ వీక్నెస్లతో ఆడుకోవచ్చు అని చెప్పి మీరు సీరియల్ పాటలు పెట్టేసి సంబంధం లేకుండా అక్కడ సిచ్యువేషన్ అవసరం లేదా సీరియల్ పాట అన్న. 2 గంటల సినిమా చూసాం మేము ఆల్రెడీ, బాగాలేదు. మీరు అక్కడ సంబంధం లేకుండా సీరియల్ పాటను డీజేలో ఇరికించి అమ్మాయిలందరితో రవితేజ అన్న డాన్స్ చేపిస్తానంటే అన్న ఎందుకన్నా మాకు ఇది టార్చరు. అలా ఉంది సినిమా. నేను ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా దారుణాలు వెళ్తాయి. సో ఓవరాల్గా నేనైతే ఒకటే చెప్తా, సినిమా మాత్రం బాగాలేదు. సంక్రాంతి బరిలో నుంచి అయితే క్లియర్గా తప్పేసుకుంటుంది. అండ్ హీరోయిన్స్ వాళ్ళు యాక్ట్ చేశారు, రవితేజ అన్న యాక్ట్ చేశాడు, వాళ్ళందరూ 100% ఎఫర్ట్స్ పెట్టారు. వెన్నెల కిషోర్, సత్య అందరూ ఎఫర్ట్స్ పెట్టారు, కాదనట్లేదు. కానీ అదే జెన్యూనిటీ లేదు సినిమాలో దమ్ము లేకపోతే ఎంతమంది ఎంతలా బాగా యాక్ట్ చేసినా వేస్టే. అది బాస్ అవని, రవితేజ అవని, మహేష్ బాబు అవని, ప్రభాస్ అవని, ఎవరైనా అవని, సినిమాలో దమ్ము ఉండాలి ఫస్ట్. అది అయితే లేదు ఇక్కడ. సో ఓవరాల్గా టోటల్ ఫెయిల్యూర్.